హైదరాబాద్ పాత బస్తీల గోవుల్ని దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. మాదాపూర్లున్న షెడ్యూల్ నుంచి ఆవు దూడల్ని దొంగిలించి తీసుకెళ్తున్న సమయంలో పట్టుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తం 6 ముఠా సభ్యులున్నారు. వీళ్ళ ఒక్కొక్కరి మీద 100 కేసులున్నాయంటున్నారు. 10 ఏళ్లుగా ఈ పశువుల దొంగలు 8 జిల్లాలల్లా పశువుల్ని దొంగతనం చేస్తున్నట్లు చెప్పినారు. వీళ్ల మీద నాన్ బెయిలబుల్ వారెంట్లున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఇతను గ్యాంగ్ లీడర్. సుమారు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ క్యాటల్ థెఫ్ట్ లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇప్పటివరకు ఇతని పైన 200 కేసులు రిజిస్టర్ అయినాయి. ఇతను ఒక 4-5 మెంబర్స్ తో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని ఒక 4-వీలర్ వెహికల్ పెట్టుకొని ఎక్కడైతే ఈ దొడ్లలో ఉంటాయో డిస్టిక్లలో, విలేజెస్లలో, అట్లాగే మరియు మన అవుట్స్కర్ట్స్ సరౌండింగ్ ప్లేసెస్లో ఆ రాత్రుల్లో బయలుదేరి ఈ యొక్క DCM వ్యాన్లో 5 నుంచి 6, 7 వరకు కూడా క్యాటల్ని థెఫ్ట్ చేసి వీళ్ళకి ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నటువంటి ఈ ఇల్లీగల్ స్లాటరింగ్ చేసే వ్యక్తులకు ఆ యానిమల్ని బట్టి రేటు ఒకసారి 10,000, 15,000, 20,000 కూడా ఒక్కొక్క దాన్ని అమ్మేయడం జరిగింది. సో వీళ్ళని మాదాపూర్ పోలీస్ స్టేషన్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్లో కేసెస్ ఉన్నాయో కాబట్టి వీళ్ళపైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపించడం జరుగుతుంది.